హాయ్ గైస్ వెల్కమ్ టు టుడేస్ క్లాస్. అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను 5th సెప్టెంబర్ చేస్తూ ఉన్నాను. సో రేపు సిఏ ఫైనల్ ఆడిట్ ఎగ్జామ్ ఉంది. చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఆల్ ద బెస్ట్ అందరికీ. సారీ, నేను ర్యాపిడ్ రివిజన్ అలాంటి వీడియోస్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఈ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేశానో సో దానికి డివైడ్ అండ్ రూల్ అని పేరు పెట్టేసి నేను కాన్సెప్చువల్ క్లారిటీ తోటి వెళ్తూ ఉన్నాను ఈ సిరీస్లో. ఇది అయిపోయిన తర్వాత ఐ ప్రామిస్ యూ జనవరి 2026 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను తప్పకుండా సపరేట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ సిరీస్ ఒకటి తీసుకొస్తాను. ఎగ్జామ్ ర్యాపిడ్ రివిజన్స్, మ్యారథాన్ క్లాసెస్ ఇలాంటివి తీసుకొచ్చి నేను మీకు ఇంకా హెల్ప్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. బట్ కొంతమంది స్టూడెంట్స్ కాన్సెప్చువల్ క్లారిటీ కూడా కావాలి అని చెప్పి అడగడంతో ఈ వీడియో చేశాను. నిన్ననే ఒక స్టూడెంట్తో మాట్లాడాను. అతను కూడా ఇప్పుడు ఎలా ప్రిఫర్ చేస్తారు, మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్ కావాలా, కాన్సెప్చువల్ క్లారిటీ కావాలా అని అంటే, సార్ కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా మేము ఏమైనా ఎగ్జామ్లో రాస్తాము, తెలియని క్వశ్చన్ వస్తుంది, ఇప్పుడు కేస్ స్టడీస్ చాలా హెవీగా వస్తున్నాయి, అలాంటివన్నీ డీల్ చేయాలంటే కూడా కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి కదా, ప్లస్ మీరు ఎక్కువ టైం ఎలాగో తీసుకోవట్లేదు, సో కాన్సెప్చువల్ క్లారిటీనే కంటిన్యూ చేయండి అని అడిగారు. సో అలాంటి స్టూడెంట్స్ కోసం కాన్సెప్చువల్ క్లారిటీ తోటి కూడా నేను కంటిన్యూ అవుతున్నాను. దీని తర్వాత ఎవరైతే ఎగ్జామ్ ఓరియంటెడ్ మాత్రమే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎగ్జామ్ ఓరియంటెడ్లో కూడా నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. సో మీరు మీకు ఏమన్నా లైక్ ఏదైనా వేరే ఏదైనా చెప్పాలనున్నా, నా టీచింగ్ స్టైల్ ఏమైనా చేంజెస్ కావాలనున్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి వీడియో. ఇలాంటివన్నీ మాకు మోటివేటింగ్గా వర్క్ అవుతాయి బెటర్ వీడియోస్ చేయడానికి. సో ఇంకా కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఏ 250 కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఈ స్టాండర్డ్లో మనం లాస్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏవైతే కంపెనీకి దాంట్లో కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ అవుతాయో ఆ లాస్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాత్రమే మాట్లాడతాము. ఏవైతే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కానీ, ఎంప్లాయీస్ కానీ, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమన్నా కంప్లై అవ్వకపోయినా, వాళ్ళ మిస్కండక్ట్స్ ఏమన్నా ఉన్నా వాటితోటి దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఎంటిటీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధించిన లాస్ అండ్ రెగ్యులేషన్ గురించి మాత్రమే మాట్లాడతాము. అండ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ జరగడానికి ఏవైతే రీజన్స్ ఉన్నాయో, ఎర్రర్ అని చెప్పి కానీ, ఫ్రాడ్ అని చెప్పి కానీ, ఇక్కడ కూడా అలాగే జరగచ్చు. కావాలని ఇంటెన్షనల్గా చేస్తే అది ఎర్రర్ నాన్ కంప్లైన్స్ అవుతుంది, ఫ్రాడ్యులెంట్ నాన్ కంప్లైన్స్ కూడా ఉండొచ్చు. ఫ్రాడ్ ఎందుకండి అంటే మేబీ అంత కంప్లై అవ్వాలంటే చాలామంది ఒక లీగల్ అడ్వైజర్ని ఎంగేజ్ చేసుకోవాలి, వాడికి ఇంత ఫీజు ఇవ్వాలి. ఇదంతా కాకుండా అసలు మనం ఫాలోనే అవ్వకుండా పోతే దొరికిన రోజు చూసుకుందాం అని చెప్పి అదే పనిగా ఫ్రాడ్ అయినా కూడా చేయొచ్చు మేనేజ్మెంట్. సో ఆ ప్రకారంగా 2 టైప్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఈ లాస్ అండ్ రెగ్యులేషన్స్ తోటి కంప్లై అవ్వాల్సిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అవుతుంది? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కంప్లైంట్స్కి వచ్చేసి మేనేజ్మెంట్ అవుతుంది. జస్ట్ సెకండ్, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ అవుతుంది. ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. ప్రసన్న, ప్రసన్న ప్లీజ్ మాట్లాడద్దు, నాకు వీడియో డిస్టర్బ్ అవుతుంది. హలో, యా సారీ గైస్, ఇవాళ మా వైఫ్ వచ్చింది పండగకి వెళ్ళి వినాయక చవితికి. సో తను బయట చేస్తుంటే వీడియో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి నేను అలా చెప్పాను, ప్లీజ్ డోంట్ మైండ్. సో తర్వాత వచ్చేసి ఎంటిటీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇలాంటి ప్రివెన్షన్, ఈ నాన్ కంప్లైన్స్ని ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, ఇదే పదాన్ని మనం ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అనేది మనం ఖచ్చితంగా ఎక్కడ వింటాము అంటే ఇంటర్నల్ కంట్రోల్ దగ్గర వింటాము. ఇంటర్నల్ కంట్రోల్ దగ్గర ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో అది మనం అక్కడ చదివాము. ఇక్కడ కూడా సేమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనే వర్డ్ ఇక్కడ కీవర్డ్గా అవుతుంది అనమాట. సో దీనికి ఎంటిటీ ఏమేమి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం అవి చదువుదాం. నేను వీటిని కూడా లింకప్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంటిటీ షుడ్ మానిటర్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. వాళ్ళు ఏ లాస్ అండ్ రెగ్యులేషన్స్ తోటి వాళ్ళు కంప్లై అవ్వాలి అన్నది వాటిని ఫస్ట్ మానిటర్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి అని చెప్పి లిస్ట్ చేసుకొని, ఓకే ఇంకా ఏమన్నా కొత్త లాస్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయా, వాటిలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా కరెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్లో, వాటిని ఏలాంటి లీగల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది మానిటర్ చేస్తూ ఉండాలి. మానిటర్ చేసి ఓకే ఏమేమి ఉన్నాయి లిస్ట్ రాసుకున్న తర్వాత మరి వాటితో కంప్లై అవ్వాలి కదా. సో ఈ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే వాళ్ళు డే టు డే లైఫ్లో వాళ్ళ కంపెనీలో జరుగుతున్న ఏవైతే ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయో వాటినే ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని అంటాం. ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ద ఎంటిటీ ఏ ప్రొసీజర్స్ అయితే ఫాలో అవుతారో ఆ ప్రొసీజర్స్ అవుతాయి.
సో అది వచ్చేసి ఇక్కడ అవుతుంది. They should ensure that the operating procedures are designed to meet these requirements. What requirements? The legal and regulatory compliance requirements. సో వీళ్ళు మానిటర్ చేసి దాని తర్వాత కంప్లై అవ్వడానికి ఏవైతే ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటినే డిజైన్ చేయాలి. ఏ ప్రకారంగా డిజైన్ చేయాలంటే వాటిని ఆటోమేటిక్గా డే టు డే లైఫ్లో అవి మీట్ అవ్వాలి అన్నట్టుగా ఉండేలాగా ఎన్ష్యూర్ చేయాలి. అలాంటివి డిజైన్ చేసేలాగా ఎన్ష్యూర్ చేయాలి. దాని తర్వాత దీనికే ఇంకో పాయింట్ లింకప్ చేసి చదువుకుంటే, ఎంగేజింగ్ ద లీగల్ అడ్వైజర్స్ టు అసిస్ట్ ఇన్ మానిటరింగ్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంటారండి, వాళ్ళ పని వచ్చేసి బిజినెస్ని రన్ చేయడం. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ ఇంకో రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి. అలా ప్రిపేర్ చేయడంలో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి అంత ఉంటుంది కదా. ఏమేమి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లై ఏమవుతాయి, ఇండేస్ ఏం అప్లై చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో ఈ ప్రిపరేషన్ ప్రజెంటేషన్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక సీఏని కానీ లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ వాళ్ళకి ఏం లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇక్కడ ఒక లీగల్ అడ్వైజర్ని ఎంగేజ్ చేయండి. సో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని డైరెక్ట్గా ఎంప్లాయీ కిందన్నా పెట్టుకోండి, లేదంటే బయట నుంచి వచ్చేసి వాళ్ళని అవుట్ సోర్సింగ్ చేసి మాకు ఏమేమి అప్లై అవుతాయో మీరు చెప్తూ ఉండండి సార్. సో లీగల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీది అని చెప్పి అలాంటి చూసారు. సో ఇక్కడ మానిటర్ చేయడానికి ఒక లీగల్ అడ్వైజర్ వాళ్ళని పెట్టుకోమని చెప్పాలి. పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏదైతే లిస్ట్ ఇస్తారో ఇచ్చిన దాన్ని కంప్లై అవ్వడానికి ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని డిజైన్ చేయాలి. దాని తర్వాత అలాగే వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉంటుందో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఏమేమి అప్లై అవుతున్నాయి, అలాగే దాంట్లో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, కొత్తవి ఏమన్నా వచ్చాయా, పాతవి ఏమన్నా పోయాయా అని చెప్పి ఒక రిజిస్టర్ రాయాలి. దాని తర్వాత ఒక రికార్డు కూడా మెయింటైన్ చేయాలి. కంప్లైంట్స్ ఎక్కడన్నా ఏమన్నా కంప్లై అవ్వలేదా, నాన్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే వాటిని ఏమున్నాయి అని చెప్పి ఒక రికార్డు మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలంటే ఇలాంటివి చూసుకొని ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళకి ఈ రికార్డు హెల్ప్ అవుతుంది. సో ఈ రికార్డ్ హెల్ప్ అవుతుంది వాళ్ళకు. దాని తర్వాత వచ్చేసి ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇందాక మనము ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడాము. ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని డిజైన్ చేయాలి మీట్ అయ్యేటట్టు. అలానే ఇక్కడ కూడా ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో అలాంటి ఒక కంట్రోల్ సిస్టమ్ని ఇన్స్టిట్యూట్ చేసి దాన్ని కూడా ఆపరేట్ చేయాలి. ఫర్ వాట్ పర్పస్? ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ద నాన్ కంప్లైన్స్ జరగకుండా ఆపడానికి, ఒకవేళ జరిగితే దాన్ని కనుక్కొని దాన్ని మళ్ళీ ఈ రికార్డులో మెయింటైన్ చేయాలి కదా. మరి ఆ రికార్డులో మెయింటైన్ చేసి దాని తర్వాత యాక్షన్ తీసుకోవడానికి, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరన్నా ఒక పర్టికులర్ పర్సన్ వల్ల జరిగిందా, లేదంటే బియాండ్ అవర్ కంట్రోల్లో ఉన్న కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల జరిగిందా అని తెలుసుకొని దాని మీద యాక్షన్ తీసుకొని అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి చూసుకుంటారు కదా. సో ఇప్పుడు ఒకసారి ఏదైనా తప్పు జరిగింది, దాన్ని డిటెక్ట్ చేసిన తర్వాత అది ఎందుకు జరిగింది ఏంటంటే దాన్ని అనలైజ్ చేసిన తర్వాత అలాంటిది మళ్ళీ జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సో దే షుడ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆపరేట్. సో ఆ రెండు ఒకటి పెట్టాలి, దాని తర్వాత అది పని జరుగుతుంది. ఆ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ పెట్టిన తర్వాత అది ప్రాపర్గా పని జరిగేలాగా కూడా చూసుకోవాలి మేనేజ్మెంట్. ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా అంతే, డిజైన్ చేయాలి, డిజైన్ చేసిన దాన్ని అవి ఆపరేషన్లో ఉన్నాయన్నది చూసుకోవాలి. దాని తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ని నేను ఇలా ఒకదాంతోనే లింక్ చేశాను. సో దట్ మీకు ఎగ్జామ్లో మీరు రివైజ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీకు కోడ్ ఆఫ్ కండక్ట్ దగ్గర ఏమో 3 పాయింట్స్ ఉన్నాయి. ఈసారి ఇలా నోట్స్లో తను కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఇట్లా 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ముందర ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, 4+3 కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినవి అని చెప్పి మీకు అట్లీస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయని మీ మైండ్లో గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇవే ఎగ్జాక్ట్ పాయింట్స్ గుర్తొస్తే ఓకే, లేదంటే దాని మీద అట్లీస్ట్ మీరు ఇంకో పాయింట్ ఏదో ఉంది అని బ్లఫ్ చేయడానికన్నా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫస్ట్ డెవలప్ చేయాలి, పబ్లిసైజ్ చేయాలి, ఫాలో అయ్యేలాగా చేయాలి. డెవలప్, పబ్లిసైజ్ అండ్ ఫాలో. సో డిపిఎఫ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, డిపిఎఫ్. దాని తర్వాత ఇప్పుడు ఫాలో చేయాలి అని చెప్పాము. ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరెవరు ఎలా బిహేవ్ చేయాలి, మన పద్ధతులు ఏంటి, మన కల్చర్ ఏంటి, మనం ఎలా ఫాలో అవ్వాలి మొత్తం డెవలప్ చేసాము. డెవలప్ చేసిన దాన్ని మనం ఇలా ఉండబోతున్నామని చెప్పి అడ్వర్టైజ్ చేసాము. అడ్వర్టైజ్ చేసిన తర్వాత వాటన్నిటిని ఫాలో అవ్వమని చెప్పాము. ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ మానిటర్ చేయాలి. మానిటర్ ద కంప్లైన్స్. ఒకవేళ ఎవడన్నా కంప్లై అవ్వకపోతే యాక్ట్ అప్రాప్రియేట్లీ టు డిసిప్లిన్ దోస్ హూ ఫెయిల్ టు కంప్లై. ఏ ఎంప్లాయీ అన్నా ఫాలో అవ్వకపోతే మరి మానిటర్ చేసాము, మానిటర్ చేసినప్పుడు దొరికారు, అరే వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అని మనకు తెలిసిన తర్వాత మరి దాన్ని డిసిప్లిన్ చేసేలాగా వాళ్ళ మీద తగు యాక్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, ఈ యాక్షన్స్ తీసుకోవడానికి కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా. అలాగనే యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ ఎంప్లాయీస్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ అండర్స్టూడ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ డెవలప్ చేసాము, పబ్లిసైజ్ చేసాము, నువ్వు పెట్టావు, కానీ వాడికి అర్థం కావాలిగా. అర్థం కావాలంటే వాడికి ట్రైనింగ్ ఇవ్వాలిగా. ఒకవేళ ఎప్పుడన్నా క్రిటికల్ సిచ్యువేషన్ ఒకటి వచ్చింది,
అలాంటి టైంలో మనం కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవ్వాలి, దాన్ని అప్పుడు కూడా మిస్ చేయకూడదు. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ బైపాస్ చేసేది ఉంటే ఎలా చేయాలి, ఏ సిచ్యువేషన్స్లో చేయాలి అనేది ప్రాపర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రతి వర్డ్ని మన కల్చర్, మన కంపెనీ యొక్క కల్చర్, మన యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రాపర్గా అర్థమైనాయా లేదా అనేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాడికి ఫస్ట్ అర్థమైతేనే కదా వాడు ఫాలో అవ్వగలుగుతాడు. వాడికి అర్థం అయ్యేటట్టు నువ్వు చూసుకుంటే వాడు ఫాలో అవుతాడు. అయినా కానీ ఫాలో కాకపోతే అప్పుడు వాడి మీద యాక్షన్ తీసుకుందాం, వాడు డిసిప్లిన్లోకి వచ్చేటట్టు. క్రమశిక్షణలో పెట్టడం అని చదువుతాం కదా మనం చిన్నప్పుడు. ఒక మాస్టరు విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెడతాడు, అలాగే మేనేజ్మెంట్ కూడా ఎంప్లాయీస్ని ఎవరైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వట్లేదో వాళ్ళని క్రమశిక్షణలో పెడతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇక్కడ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ చెప్పేటప్పుడు 2 కేటగిరీస్లో డివైడ్ చేశారు స్టాండర్డ్లో. ఫస్ట్ వచ్చేసి ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ దట్ హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద డిటర్మినేషన్ ఆఫ్. డైరెక్ట్ ఎఫెక్ట్ దేని మీద అండి? మీకు ఏం అర్థం కాకపోతే డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ ఎఫెక్ట్ కూడా ఏది మెటీరియాలిటీ అని డిసైడ్ చేయడంలో కానీ, లేదంటే ఏమైనా డిస్క్లోజర్స్ ఎలా ఉన్నాయి కానీ, ఇలాంటివి ఏమన్నా వాటి మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటే అలాంటి వాటికి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లై అవుతున్నారా లేదా అని చెప్పి సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకోవాలి ఆడిటర్. ఓకేనా? అలా కాకుండా ఏమన్నా కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు, కానీ కంప్లై అవ్వకపోతే మన ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆపేయాల్సి రావచ్చు. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే, ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ ఉంది, అది వాడు వచ్చేసి లైక్ లిక్కర్ బిజినెస్లో ఉన్నాడు అనుకుందాం. లిక్కర్ బిజినెస్లో ఉన్నప్పుడు వీడి ఇక్కడ కొన్ని గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఫాలో అవ్వకపోతే మేబీ అది డైరెక్ట్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు, కానీ ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే గవర్నమెంట్ వచ్చేసి డైరెక్ట్గా కంపెనీనే మూసేయమని చెప్పచ్చు. అలాంటివి కొన్ని ఉంటాయి. లేదంటే చిన్న చిన్న పెనాల్టీస్ వేస్తారు, లేదంటే మన రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో కంపెనీది, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ లాస్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ లాస్ వల్ల ఈ లాస్ని కంప్లై అవ్వకపోతే కంపెనీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. పెనాల్టీ చిన్న మొత్తమే ఉంటుంది, మేబీ పెనాల్టీ పెద్దది ఉంటే అది మెటీరియాలిటీ ఎక్కువ పెనాల్టీ వేసేస్తారు అన్నట్టు ఉంటే అవి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్నట్టు. చిన్న పెనాల్టీ వేస్తారు కానీ మన కంపెనీ యొక్క రెప్యుటేషన్ పోతుంది అనేలాగా కొన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండవు కానీ బట్ దే ఆర్ ఫండమెంటల్ టు ద ఆపరేటింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎంటిటీ. అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే, ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ప్రతిదాన్ని మనం కంప్లై అవ్వలేము కదా, కంప్లై అవుతున్నారా లేదా అని చెక్ చేయలేము కదా. సో డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్న వాటికి ఖచ్చితంగా కంప్లై అవుతున్నట్టు ఎవిడెన్స్ తెచ్చుకో. డైరెక్ట్ ఎఫెక్ట్ లేని వాటికి ఏమన్నా నాన్ కంప్లై అయ్యారా అని చెప్పేసి ఒకసారి నీ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయి. ఇక్కడేమో కంప్లైయన్స్ గురించి చెక్ చేయమంటున్నాడు, ఇక్కడేమో నాన్ కంప్లైన్స్ ఏమైనా ఉందా అని చెక్ చేయమన్నాడు. రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్నవి ఖచ్చితంగా కంప్లై అవ్వాలి కాబట్టి వాటి గురించి ఎవిడెన్స్ తెచ్చుకో. డైరెక్ట్ ఎఫెక్ట్ లేనివి పొరపాటున ఏమన్నా మిస్ చేశాడా అని చెప్పేసి కనుక్కోవడం కోసం కొన్ని ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయి. దీని మీద నీకు నెంబర్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి లా అండ్ రెగ్యులేషన్తో కంప్లై అయ్యారు అన్నట్టు మనం చూడలేమండి. ఏవైతే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటాయో అవి మాత్రమే మనం ఐడెంటిఫై చేసుకొని ఉంటాం కాబట్టి వీటి మీద ఏమైనా ఉందా అని చూడొచ్చు. వీటి గురించి అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఇంకా ఉంటూనే ఉంటాయి. ప్రతి చట్టము ఏదో ఒకటి అప్లై అవుతూనే ఉంటుంది. సో వాటి గురించి ఏదైనా నాన్ కంప్లైన్స్ ఉందేమో చెక్ చేయండి అనేది మాత్రమే ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవుతున్నారా లేదా అని చెక్ చేసేటప్పుడు ఆడిటర్ ఏం చేయాలి, ఆడిటర్ బాధ్యతలు మనం ఇందాక చదివాం. ఆడిటర్ బాధ్యత ఏంటి, వేటికి ఎవిడెన్స్ తీసుకోవాలి, వేటికి నాన్ కంప్లైన్స్ ప్రొసెస్ పర్ఫామ్ చేయాలి అని. తర్వాత మరి ఆ పని చేసేటప్పుడు ఆడిటర్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చదువుతాం మనం. సో ఇక్కడ 3 థింగ్స్ నేను ఇక్కడ రాసేటప్పుడు ఇలా రాశాను, బట్ మీరు చదువుకునేటప్పుడు అప్టైన్ అనేది తల కింద యూజ్ అవుతుంది అండి మీకు. ఆ క్వశ్చన్ రాసేటప్పుడు, ఆ పాయింట్స్ రాసేటప్పుడు అప్టైన్ అనేది రాస్తాము, ఇక్కడ కీవర్డ్ వస్తుంది, దాని తర్వాత ప్రతిదానికి తోకలు వస్తాయి. సో ఈ కీవర్డ్ మీకు రివిజన్లో గుర్తొస్తుంది, బట్ మీరు ఈ స్కిల్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మీ ప్రెజెంటేషన్ బాగుంది అని అంటారు. మీరు ఓన్లీ కీవర్డ్స్ రాస్తే నో డౌట్ మీకు 40 మార్క్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో మీరు ఎప్పుడన్నా వేరే సబ్జెక్ట్స్ నేను అద్భుతంగా చదివాను, ఆడిట్ చదవడానికి నాకు టైం సరిపోవట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ కీవర్డ్స్ చదువుకొని వెళ్ళండి. లేదు మీకు టైం ఉంది అంటే దీంట్లో కూడా ఖచ్చితంగా 60 మార్క్స్కి ఏం చేయండి. మీరు 60కి ఏం చేస్తేనే అట్లీస్ట్ మీకు 50 అయినా వస్తాయి. మీరు 40కి ఏం చేస్తే 40 కూడా రాకుండా పోతారు. సో ఇక్కడ అప్టైన్ general understanding keyword, sufficient and appropriate audit evidence keyword, written representation keyword. General understanding of what the applicable laws and regulation framework of the entity and its industry in which it is operating. నేను ఇక్కడ మీకు రాయలేదు ఇన్ విచ్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అని, అది తోక కిందికి వస్తుంది. అలా ప్రతి పాయింట్ రాసుకుంటూ పోతే ఐసీఐ మెటీరియల్ మొత్తం చదవాల్సి ఉంటుంది మనకు. అది మీరు కొంచెం మీ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసి ఇలాంటి వర్డ్ నేను వాడచ్చు అని చెప్పి మీరు దాన్ని రివైజ్ చేసినప్పుడు మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్లో రాసేటప్పుడు మీరు డెవలప్ చేసుకోవాలి ఆ స్కిల్ అనేది.
సో ఏమేమి అప్లై అవుతాయి, ఎలా కంప్లై అవుతుంది, ఈ రెండింటిని అప్లై ఏమవుతున్నాయి, కంప్లై ఏమవుతాయి, ఈ రెండింటి గురించి జనరల్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఏవైతే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్నాయో అవి కంప్లై అవుతున్నారా లేదా అని సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మనం ఇవి పర్ఫామ్ చేసాము, మనకేం దొరకలేదు అయినా కూడా, కానీ ఖచ్చితంగా మనకే దొరకాలని రూల్ ఉండదు కదండి. ఎన్ని ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసినా కూడా ప్రతిదీ మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే దేర్ విల్ బి ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఫర్ ఎనీ ఆడిట్. సో అలాగా ఏమన్నా నాన్ కంప్లైన్స్ అయినవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఒకవేళ ఉంటే అలాంటివన్నీ ఆడిటర్కి డిస్క్లోజ్ చేశాము అని చెప్పి మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ దగ్గర నుంచి మీరు రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. సో ఈ అప్టైన్ జనరల్ అండర్స్టాండింగ్, సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అండ్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఈ మూడు నుంచి మీరు తీసుకోవాలి. ఆడిటర్గా ఆ పని చేయాలి తను. తర్వాత వచ్చేసి he has to perform the following audit procedures to identify the instances of non-compliance. ఇప్పుడు కంప్లైన్స్ గురించి ఏమో ఇది తీసుకోవాలని ఇందాక చదివాము, నాన్ కంప్లైన్స్ కూడా కొన్ని ప్రొసెస్ పర్ఫామ్ చేయాలని నేను మీకు ఇక్కడ చెప్పాను. ఇక్కడ he has to obtain specified audit procedures అని అన్నాను. మరి స్పెసిఫైడ్ అంటే ఏముంటాయి? సో ఫస్ట్ థింగ్ 2 I's ఇక్కడ, ఒకటి ఐ ఇంకోటి కూడా ఐఏ. ఫస్ట్ ఏమో ఎంక్వైరీ విత్ ద మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఏమన్నా ఉన్నాయా అంటే మీరు చెప్పండి, అసలు నాన్ కంప్లైన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మళ్ళీ దీనికి లింక్ చేసుకోవచ్చు మీరు. అలాగే మేనేజ్మెంట్ రెగ్యులేటరీ అథారిటీస్తో కానీ లైసెన్సింగ్ అథారిటీస్ కానీ ఏమన్నా కరెస్పాండెన్స్ అంటే కమ్యూనికేషన్, వీళ్ళు ఏమన్నా వాళ్ళకి లెటర్స్ పంపించారా, లేదంటే రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి వీళ్ళకి ఏమన్నా కమ్యూనికేషన్ అందిందా, లైక్ షోకాజ్ నోటీస్ ఉండొచ్చు, లేదంటే ఈ మేనేజ్మెంట్ వచ్చేసి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్ఓసి ఇవ్వండి అని కానీ వాళ్ళే మనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ దీనికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు, దీనికి మేనేజ్మెంట్ ఏం రిప్లై ఇచ్చింది, ఇలా వాళ్ళ మధ్య జరిగిన కరెస్పాండెన్స్ మొత్తం చూడాలి. అలా చూసినప్పుడు మనకు ఏమన్నా ఇప్పుడు మనము షోకాజ్ నోటీస్ వచ్చింది, సో నాన్ కంప్లైన్స్ ఉందా మనకు తెలుస్తుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని అడిగాము, వాళ్ళు ఏమన్నా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అన్న నాన్ కంప్లైంట్ జరిగిందా తెలుస్తుంది. సో ఈ 2 ప్రొసీజర్స్, 2 ఐలు, ఒకటి ఎంక్వైరీ ఇంకోటి ఇన్స్పెక్టింగ్ ద కరెస్పాండెన్స్. దాని తర్వాత హీ షుడ్ రిమైన్ అలర్ట్, దీన్ని మనము ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అని కూడా అంటుంటాం కదా, సో అలాగే దానికి మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇంకో కీవర్డ్, రిమైన్ అలర్ట్. దీన్ని మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్లో అయినా మీకు ఆన్సర్ రాకపోతే ఇలాంటి వర్డ్స్ వాడచ్చు. ఆడిటర్ షుడ్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్స్, he has to obtain sufficient and appropriate audit evidence, he should remain alert for any misstatements, the possibility of other misstatements. ఇలాంటివన్నీ కీవర్డ్స్. మీకు ఏ క్వశ్చన్ కన్నా ఎప్పుడన్నా ఆన్సర్ రాకపోతే ఆ క్వశ్చన్లోనే ఇలాంటి కీవర్డ్స్ వాడి మీరు డెఫినెట్గా ఒక ఆన్సర్ని క్రియేట్ చేస్తే ట్రస్ట్ మీ మీకు 25 to 30% మార్క్స్ అయితే పడతాయి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్కి మీకు అట్లీస్ట్ 1 to 1.5 మార్క్ అయితే పడవచ్చు ఏదో ఒకటి రాస్తే. ఒక్కోసారి ఆ 1.5 మార్క్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో మీరు ఈ స్కిల్ కూడా ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి, ఓకేనా. సో దే షుడ్ రిమైన్ అలర్ట్ ఫర్ ద పాసిబిలిటీ దట్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ మే బ్రింగ్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఆర్ సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్స్. నేను మీకు ఇందాక నిన్న ఫ్రాడ్ గురించి చదివేటప్పుడు ఫ్రాడ్ ఆర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ అని చెప్పి చదివాను జంట పదాలు. మీరు ఇలా రాసినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇవాల్యుయేటర్కి అబ్బాయి ఎంత బాగా రాశాడనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. సో అలాగే ఇక్కడ కంప్లైన్స్ ఆర్ సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్స్ ఇలాంటివన్నీ మీరు అవసరమైతే ప్రతి స్టాండర్డ్ హెడ్డింగ్ పెట్టుకొని ఇలాంటి జంట పదాలు కపుల్ వర్డ్స్ అని చెప్పేసి మొత్తం ఒక లిస్ట్ మెయింటైన్ చేయండి, కీవర్డ్స్ అని చెప్పి ఒక లిస్ట్ మెయింటైన్ చేయండి, ఆర్ లేదంటే అసలు ఆ చాప్టర్లో ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయన్నది ఒక లిస్ట్ మెయింటైన్ చేయండి, ఓకేనా. సో వేరే ప్రొసీజర్స్ ఈ 2 ప్రొసీజర్స్లో తెలియలేదు, మేబీ ఈ 2 ప్రొసీజర్స్ ఎంక్వైరీ చేశాడు, ఇన్స్పెక్ట్ చేశాడు, అయినా తెలియలేదు. కానీ ఒకవేళ మామూలుగా నార్మల్గా పర్ఫామ్ చేస్తున్న వేరే ప్రొసీజర్స్లో ఏమన్నా కానీ కంప్లైంట్స్ కానీ లేదంటే కంప్లైంట్స్ జరగలేదేమో అనే అనుమానం కానీ అలాంటి సంఘటనలు ఏమన్నా తనకు ఎదురవుతాయా అని అలర్ట్గా ఉండాలి. సో ఈ ప్రొసీజర్స్ ఆడిటర్ పర్ఫామ్ చేయాలి. ఫర్ వాట్ పర్పస్? టు పర్ఫామ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్, ఓకేనా. సో నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి మరి ఇండికేటర్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఏముంటాయి. ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అన్నాం కదా, అలానే ఇండికేటర్స్. ఇప్పుడు మనం ఇక్కడ చదివేటప్పుడు దీంట్లో కూడా మీరు రాసేటప్పుడు అన్యూజువల్ అనేవి 2 వర్డ్స్ ఉన్నాయి, ఓకే. 2 పాయింట్స్లో అన్యూజువల్ అనే వర్డ్ కామన్గా ఉంది. సో మీరు రెండింటిని ఒకే దగ్గర రాసుకుంటే మీరు రివైజ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో అలాగే ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయి? ఫస్ట్ది ఇన్వెస్టిగేషన్ ఆర్ పేమెంట్. ఎవరు ఇన్వెస్టిగేట్ చేసినట్టు బై ఎనీ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక ఐటీ రైడ్ జరిగి ఉండొచ్చు మేబీ కంపెనీ మీద, వీఆర్ ఫ్రమ్ సిబిఐ అని చెప్పేసి మనం చాలా సినిమాల్లో చూస్తాం. అలా ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంటే అక్కడ వాళ్ళకి ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత మేబీ సిబిఐ వాళ్ళు ఐటీ వాళ్ళు క్లీన్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళుండొచ్చు. కానీ అసలు ఇన్వెస్టిగేషన్ జరిగింది అంటే అక్కడ ఏదో వాళ్ళకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో ఐటీ వాళ్ళకు. మేబీ హీ వాజ్ లక్కీ, ద ఎంటిటీ వాజ్ లక్కీ, సో హీ సర్వైవ్డ్ అండ్ హీ ఎస్కేప్డ్ ద పెనాల్టీ ఆర్ ఎనీ ఏదైతే దొరకకుండా తప్పించుకున్నాడు. మేబీ అసలు ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటేనే ఏమన్నా తప్పు ఉండొచ్చని ఆడిటర్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది, వీళ్ళు ఏమన్నా ఫైన్ పే చేశారా, అడిషనల్ ట్యాక్సెస్ ఏమన్నా పే చేశారా, పెనాల్టీ ఏమన్నా పే చేశారా, ఇవి నెగిటివ్ థింగ్స్ అండి. అడిషనల్ ట్యాక్సెస్ కానీ, పెనాల్టీ కానీ, ఫైన్ కానీ, ఇవి నెగిటివ్ థింగ్స్. ఇవి 1 రూపీ ఉన్నా కానీ దాని అర్థం ఏంటంటే నువ్వు కంప్లై అవ్వలేదు దేనితో, అందుకే నిన్ను పీనలైజ్ చేశారు అనే వర్డ్ వస్తుంది. సో ఇవి నెగిటివ్ వర్డ్స్ కాబట్టి అది 1 రూపీ అయినా సరే అది పే చేశాడు అంటే కంప్లైంట్స్ అవ్వలేదు అని చెప్పి. నేను ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఆ ఫైన్ మేబీ 1 రూపీ ఫైన్ అయి ఉండొచ్చు, కానీ అది కంప్లై అవ్వలేదు అని చెప్పి అదొక ఎన్విరాన్మెంటల్ లా. దాంట్లో ఫైన్ ఏమో ఆ చట్టంలో తక్కువ ఫైన్ వేశారు, కానీ అది కంప్లై అవ్వలేదు అని చెప్పేసి మేబీ ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది పాడైపోవచ్చు. సో అందుకని అలాంటివి చెక్ చేయాలి. దాని తర్వాత ఎవరికైనా కానీ వాళ్ళ సేల్స్ ఏజెంట్స్కి కానీ, సేల్స్ కమిషన్ కానీ, ఏజెంట్ కానీ ఎక్సెసివ్గా పే చేశారు. నార్మల్గా మేబీ ఒక 5% కమిషన్ పే చేస్తారు అనుకోండి, మనం 15% పే చేస్తాం. ఎందుకు? ఏమండి వాడి ఇష్టము, వాడు ఎంత పే చేసుకుంటే మనకెందుకు, వాడు 15 పే చేసినంత మాత్రాన తప్పు చేశాడని ఎందుకు అనుకుంటున్నారు అని మనం అనుకుంటే, మేబీ కంపెనీ ఏమన్నా నార్మల్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఒక గూడ్ ఒకటి ఉంది, ఒక ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్ తోటి ఎన్విరాన్మెంట్కి ఎటువంటి నెగిటివ్ జరగకుండా ప్రొడ్యూస్ చేసిన ఒక గూడ్ ఉంది, అలాంటివి అమ్మచ్చు, అవి లీగల్గా అమ్ముకోవచ్చు. మేబీ ఎన్విరాన్మెంటల్తో కంప్లై అవ్వకుండా చేసిన కొన్ని గూడ్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర, ఇల్లీగల్ గూడ్స్ అనుకోండి అవి. వీటిని అమ్మాలంటే కష్టము, వీటిని అమ్మడానికి వాడికి ఎక్కువ ఎక్కువ కమిషన్ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇలా ఆలోచించాలి. ఇక అంటే ఇక్కడ మనకు అదే చెప్పేది, ప్రతిదాన్ని మనం అనుమానించాలి, బట్ ప్రతి దాంట్లో మరి డీప్గా దూరకూడదు. జస్ట్ ఇలాంటి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకుంటూ ఉండాలి. అలాగే పర్చేజెస్ అబవ్ ఆర్ బిలో మార్కెట్ ప్రైస్, ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు ఒకవేళ అబవ్ పర్చేస్ చేశాడంటే ఓకేలేండి, ఎవరికన్నా ఏమన్నా డబ్బులు ఎక్కువ ఇచ్చాడేమో కావాలనవచ్చు. తక్కువకి పర్చేస్ చేస్తే మనకేం నొప్పి అండి, మంచిదే కదా, తక్కువకి దొరికితే, మార్కెట్ కంటే తక్కువ రేటు దొరికింది, అక్కడేం నాన్ కంప్లైంట్స్ ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇలానే వేరే ఒక కంపెనీ ఎవడన్నా ఇల్లీగల్గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ వాటికి ప్రాపర్ క్లియరెన్స్ లేదు. ఇప్పుడు స్మగుల్డ్ గోల్డ్ ఉందనుకోండి, స్మగుల్డ్ గోల్డ్ ఉంటుంది. సో ఈ గోల్డ్ మీద ప్రాపర్ ట్యాక్స్లు పే చేసి రాలేదు వాళ్ళు. బయట గోల్డ్ ఇప్పుడు 1 lakh ఉంది, మనకు 75,000కి ఒకడు గోల్డ్ ఇచ్చాడు, మంచిదే కదా అని అనుకోకూడదు. ఎవడంటే ఆ తిక్కలోడు ఇచ్చినాడు, ఎందుకు ఇచ్చాడు అంటే వీడు ఏమన్నా ఆ స్మగుల్డ్ గూడ్స్ ఏమన్నా కొన్నాడా, ఇల్లీగల్ పర్చేస్ ఏమన్నా చేశాడా, ఇంత తక్కువకి ఎందుకు కొన్నాడు అని చెప్పి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అమ్మడము తప్పే, కొనడము తప్పే. సో అందుకని అమ్మేటప్పుడు సేల్స్ కమిషన్ ఎక్కువ ఏమన్నా ఇచ్చాడా, కొనేటప్పుడు పర్చేస్ ప్రైస్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉందా అని చెప్పి చెక్ చేయాలి. దాని తర్వాత అన్యూజువల్ పేమెంట్స్ ఏమైనా ఉంటాయి, ఎవరికన్నా క్యాష్లో పేమెంట్ చేసామా, లేదంటే బేరర్ చెక్లో పేమెంట్ చేసామా, నెంబర్డ్ బ్యాంక్ అకౌంట్కి పే చేసామా. సో అంటే ప్రాపర్ డీటెయిల్స్ లేకుండా ఇదంతా బ్లాక్ మనీకి మీకు సిమిలర్గా కనిపిస్తుంది. ఇలా పే చేసే వాటికి మొత్తం అకౌంట్ ఫర్ లేకుండా ఎవరికి ఇచ్చాము అన్నది మనకు కౌంట్ అవ్వకుండా పోతుందండి. ఇప్పుడు చెక్ ఇచ్చాము, ఆ చెక్ ఎవరి దగ్గర ఉంటే వాడికి వెళ్తుంది, నువ్వు దాని మీద పేరు రాయలేదు, జస్ట్ అమౌంట్ రాసి సైన్ చేసి ఇచ్చాం. ఎవరికి ఇచ్చావు, ఏ దొంగనా కొడుకో ఇచ్చావేమో, ఎవడన్నా ఇట్లా స్మగుల్ కూడా సప్లై చేసే వాడికి ఇచ్చావేమో, అలా చూడాలి. దాని తర్వాత లాయర్కి లేదంటే రిటైనర్షిప్, ఈ లాయర్ కిందకి వస్తుందంటే లీగల్ అండ్ రిటైనర్షిప్ ఫీజు అన్యూజువల్గా ఉన్నాయి, చాలా ఎక్కువగా పే చేసాము. ఎందుకు అంతగా పే చేసాము, ఏదైనా కేసు నడుస్తుందేమో, ఏదన్నా మన మీద ఒక లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవ్వనందుకు ఏదన్నా కేసు నడుస్తుందేమో, దాని మూలంగా మేబీ ఒక లాయర్ని హైర్ చేసుకున్నాం, వాడికి ఎన్నో కోట్ల రూపాయలు మనం పే చేయాల్సి వస్తుంది. సో అలాంటివి అట్లా ఉన్నా కానీ డౌట్ పడాల్సిన విషయాలు. దాని తర్వాత ట్యాక్స్ 7లో ఏమన్నా ఇక్కడ కూడా అన్యూజువల్, ఇక్కడ చూడు, ఇక్కడ నేను మీకు 3 అన్యూజువల్స్ ఉన్నాయి, అన్యూజువల్ పేమెంట్స్, అన్యూజువల్ లీగల్ ఫీజు, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. సో ఈ మూడింటిని మీరు ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈ 3 పాయింట్లు క్లబ్ చేసి చదువుకుంటే మీరు మర్చిపోరు. ఇదే ఆర్డర్లో రాయాలనేమి ఉండదండి, మీరు ఏ ఆర్డర్లో రాసినా కానీ మీకు మార్క్స్ అయితే వస్తాయి. కానీ ఒకవేళ మీకు ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోవడానికి మీరు ఏదైనా కథ అల్లుకొని ఉంటే దట్ వుడ్ బి వెరీ గుడ్. అల్లుకోకపోతే అట్లీస్ట్ ఈ ఉన్న 3 పాయింట్ల వరకు ఇట్లా వేటికైతే కామన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని క్లబ్ చేసి చదువుకుంటే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతాయి, గుర్తుంటాయి, రిటైన్ అవుతుంది మీకు. ఓకేనా? సో అలానే తర్వాత ట్యాక్స్ హెవెన్స్లో ఉన్న వాటి కంపెనీస్ తోటి కానీ బ్రాంచెస్, నిన్న కూడా ఫ్రాడ్ జరిగే దగ్గర మనం చదివాము, ఫ్రాడ్ కదా, ఏదన్నా ట్యాక్స్ హెవెన్లో వాడి దగ్గర వాడికి ఒక బ్రాంచ్ ఉందంటే మనం అక్కడ ఫ్రాడ్ జరుగుతుందేమో అని చూసుకోవచ్చు అని చెప్పి. అలాగే అక్కడ ఉన్న వీడి బ్రాంచ్ లేదు, అక్కడ ఉన్న వేరే ఒక కంపెనీతో చేశాడు ట్రాన్సాక్షన్, ఎందుకు చేసావు, అక్కడ వాడు ఆ కంపెనీని మనం డీటెయిల్స్ అడగలేము ప్రాపర్గా వాడిది ఏంటని, అంటే వాడితోనే ఎందుకు చేసావు, ఏమన్నా తప్పు చేసావా. ట్యాక్స్ హెవెన్ అంటే వచ్చిందంటే అక్కడ ఫ్రాడ్కి అవకాశం ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. తప్పు చేసే వాళ్ళందరికీ అదొక హెవెన్, అందుకే దాన్ని ట్యాక్స్ హెవెన్ అని అంటారు. ట్యాక్స్లు కట్టే పని ఉండదు, ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటారు. తర్వాత అడ్వర్స్ మీడియా కామెంట్, మీ గురించి ఒక మీడియాలో వాడు ఎవడైనా తప్పుగా రాశాడా. అందుకనే మీరు కీడాకోలా మూవీ ఉంటుంది కదా, కీడాకోలా మూవీలో మీరు చూస్తే
వాడిది ఆ మూవీలో వాడి కూల్ డ్రింక్ బాటిల్లో ఒక కాక్రోచ్ ఉంటుంది అని చెప్పేసి, అది దొరికిందని చెప్పేసి ఎవడైతే ఉన్నాడో వాడికి ఎంతో హ్యూజ్ అమౌంట్ పే చేయడానికి రెడీ అవుతాడు. ఎందుకు అంటే వాడు ఐపీఓకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇట్లాంటి ఒకటి జరిగింది అని చెప్పేసి వాడి కంపెనీ ప్రొడ్యూస్ చేసిన కూల్ డ్రింక్లో ఇలా వచ్చిందని తెలిస్తే వాడి రెప్యుటేషన్ పాడవుతుంది. సో అలానే ఏదన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ రూల్స్, ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఉంది కదా, FSSAI ఉంటుంది కదా, వాడి రూల్స్ ఫాలో అవ్వలేదనేగా కాక్రోచ్ ఉంది అంటే. సో అలాగే ఏదన్నా న్యూస్ బయటికి తెలిసి మీడియా ఏమన్నా వాడి గురించి పబ్లిష్ చేసి ఉంటే నెగిటివ్గా, దాన్ని కూడా మనం ఒక ఇండికేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, కంప్లై అవ్వట్లేదేమో. తర్వాత అన్స్పెసిఫైడ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు కన్సల్టెంట్స్ రిలేటెడ్ పార్టీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే లంచం ఏమైనా ఇచ్చాడేమో. కన్సల్టెంట్ అంటే ఏదైనా కేసు లీగల్ కన్సల్టెంట్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇచ్చాడేమో, మమ్మల్ని సేవ్ చేయండి ఈ తప్పు నుంచి అని చెప్పేసి. రిలేటెడ్ పార్టీ ఎవడన్నా అంటే వాళ్ళతో ఏమైనా ఫ్రాడ్ చేశాడేమో. సో వాళ్ళకి ఏమన్నా లోన్స్ కానీ పేమెంట్స్ ఏమైనా జరుగుంటే అవన్నీ కూడా నాన్ కంప్లైన్స్కి ఇండికేటర్గా మనం భావించవచ్చు, అజ్యూమ్ చేసుకొని మనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్లో 3 అన్యూజువల్ ఉన్నాయి, ఒకటి అన్స్పెసిఫైడ్ ఉంది, ఒకటి సేల్స్ రిలేటెడ్ ఉంది, ఒకటి పర్చేజ్ రిలేటెడ్ ఉంది, ఇంకోటి గవర్నమెంట్ రైట్స్ ఉంది. ఇక్కడనే మీకు దాదాపు 7 పాయింట్స్ కవర్ అయిపోయినాయండి. మీడియా కామెంట్ గురించి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలా మీరు బ్రేక్ చేసుకొని చదువుకుంటే మీకు ఎక్కువగా రిటైన్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మరి ఇప్పుడు ఒకవేళ ఏదన్నా నాన్ కంప్లైన్స్ ఐడెంటిఫై అయ్యింది, లేదంటే డౌట్ వచ్చింది మీకు, అప్పుడు ఆడిటర్ ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చదివాము? నాన్ కంప్లైన్స్ ఏముంటుంది, ఆడిటర్ చూడాలి, ఆడిటర్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్న వాటికి ఏం చేయాలి, నాన్ డైరెక్ట్ ఎఫెక్ట్ లేని వాటికి ఏం చేయాలి అని చదివాము. ఆ చేయడం కోసం వాళ్ళు ఏమేమి ప్రొసెస్ పర్ఫామ్ చేయాలి అని చదివాము. ఇండికేటర్స్ ఏముంటాయి అని చదివాము. ఇప్పుడు సపోజ్ ఈ ఇండికేటర్లలో ఏదన్నా ఆడిటర్కి దొరికింది, ఏదో తెలిసింది. సో ఇక్కడ వాడికి ఆ ఇండికేటర్స్ తవ్వుకుంటూ పోతే తీగలాగితే డొక్క కదిలినట్టు లాగడం వల్ల ఒక నాన్ కంప్లైన్స్ ఐడెంటిఫై అయింది ఆడిటర్కి. అప్పుడు ఆడిటర్ ఏం చేయాలి, అతని బాధ్యత ఏంటి? ఫస్ట్ అసలు అది ఏంటి జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అనేది చూడాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అనే దాన్ని బట్టి అది ఎర్రరా ఫ్రాడా అనేది మనకు అర్థమవుతుంది. ఇంటెన్షనల్గా జరిగిందా, అన్ఇంటెన్షనల్గా జరిగిందా, దాని తర్వాత నేచర్, అది ఎంత పెద్దది, మన కంపెనీ యొక్క ఎగ్జిస్టెన్స్కే ఏమన్నా ముప్పు వచ్చే అంత రిస్క్ ఉన్నదా, లేకపోతే నార్మల్దా అని చెప్పి దాని నేచర్ ముందు నువ్వు అర్థం చేసుకో. ఏం దొరికింది ఏంటి అని, అది ఎలాంటిది, ఏ పరిస్థితిలో జరిగింది అర్థం చేసుకొని దానివల్ల మనకు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది ఇవాల్యుయేట్ చేయి. ఫస్ట్ ఆ పని చేసావా? ఉందంటే ఇప్పుడు నీకు తప్పు దొరకగానే దొరికేసింది అన్నట్టు ఎగరకూడదు. ఆ తప్పు ఏంటని చెప్పి దాని గురించి A to Z తెలుసుకొని దాని తర్వాత మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ వెళ్ళి ఇదండి పరిస్థితి, ఇలా జరిగింది, మరి ఏం చేద్దామంటారు, నాకు ఇంకొంచెం అడిషనల్ డేటా ఇవ్వండి, నేను దీన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాలి అని అంటే, ఒకవేళ మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ప్రాపర్ ఇన్ఫో ఇవ్వలేదు ప్లస్ నీకు అది మెటీరియాలిటీ అని అనిపిస్తూ ఉంది ఒక ఆడిటర్గా. ఈ రెండు జరిగినప్పుడు నువ్వు ఏం చేయాలి? మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం పర్ఫామ్ చేయాలనేది లీగల్ అడ్వైస్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా క్వాలిఫైడ్ ఒపీనియన్ విత్డ్రాన్ అయితే సరిపోతుంది కదా అని మీరు అంటారు. కానీ ఇక్కడ ఇది లాస్ అండ్ రెగ్యులేషన్స్ మీద మనకైనా ఎంతైనా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది ఒక ఆడిటర్గా. మనకు మహా అంటే ఏం తెలుసు అండి? కంపెనీస్ యాక్ట్ తెలుసు, పిఎఫ్ యాక్ట్ తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తెలుసు, లేదంటే మన ఆడిటింగ్లో చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ తెలుసు. ప్రతి లా అండ్ రెగ్యులేషన్ మనకు అర్థం కాదు కదా, అది నిజంగానే నాన్ కంప్లైంట్స్ కిందకి వస్తుందా రాదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. కోర్టు డిసైడ్ చేసేది ఎలా డిసైడ్ చేస్తారనే దాన్ని ఒక లాయర్ అయితే దాన్ని కొంచెం అనలైజ్ చేసి చెప్పగలుగుతాడు. సో వాళ్ళు ఇవ్వకపోతేనే వాళ్ళకు ఒకవేళ డేటా ఇచ్చారనుకోండి, ప్రాపర్గా కోఆపరేట్ చేస్తే ఇంకేం ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాం, మళ్ళీ అవాల్యుయేట్ చేసుకుంటాం, పోతాము, అయిపోతుంది. వాళ్ళు ఇవ్వకపోతే మేనేజ్మెంట్ ఇంపాక్ట్ మెటీరియల్ అయితే అప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకొని ఏం చేయాలన్నది చూసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారండి, కానీ ఇచ్చే పరిస్థితి లేదు, అది ఎందుకో మనం ఎంత వెతుకుతున్నా కానీ అది ఏదో దొరకట్లేదు, చాలా కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయ్యింది, దాన్ని తవ్వుతా ఉంటే అసలు అవ్వట్లేదు, అది పోతానే ఉంది తప్ప మనకు క్లారిటీ రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మేనేజ్మెంట్ అయితే తప్పులేదు కదా, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా, వాళ్ళు ఇవ్వకుండా పోయేది అయితే లేదు, కానీ అది ఎందుకో ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే, ఓకే మేనేజ్మెంట్ అయితే దొంగనా కొడుకులు కాదు అట్లా అని చెప్పి వదిలేయలేము, నేను ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకోవడానికి దీని మీద ఎంత ఎఫెక్ట్ ఉంది, నాకు ఇప్పుడు దీనివల్ల ఈ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నాకు సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది దొరకపోవడం వల్ల మరి దానికి ఎంత ఎఫెక్ట్ ఉంది నాకు దొరకపోవడం వల్ల అనేది ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఆడిటర్. చేసుకొని దాన్ని కూడా మేనేజ్మెంట్తో చూసుకొని నాకు ఇక ఎవిడెన్స్ దొరకలేదు, నేను మేబీ మార్చాల్సి రావచ్చు, మీ తప్పేం లేదు, కానీ నేను వేరే ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి చూసుకోవాలి.
అలానే వేరే ఆస్పెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, రిస్క్ అసెస్మెంట్ ఎంత ఉంది, రిటర్న్ రిప్రజెంటేషన్ ఎంతవరకు రిలయబుల్, ఎందుకంటే ఇప్పుడు అక్కడ డేటా ఇవ్వలేదు కదా. అలానే మరి వాడు డేటా ఇవ్వలేదు, దొంగన వాడికని నీకు అర్థమైంది. మరి ఇప్పటిదాకా ఇచ్చిన డేటా కరెక్ట్ అని ఎలా నమ్మాలి? అసలు అది రిలయబుల్ లేనా? ఆ రిలయబిలిటీ ఏదైతే ఉందో, లేదంటే ఆ కంపెనీ రిస్క్ నువ్వు అనుకున్నావు వీడు మంచోడు అనుకొని రిస్క్ ఏం ఎక్కువ లేదు, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ తక్కువే ఉంది అని చెప్పేసి నువ్వు ప్రొసీజర్స్ తక్కువే పర్ఫామ్ చేసావు. ఇప్పుడు చూస్తేనేమో వాడు దొంగనా కొడుకు అని తెలిసింది కాబట్టి, అయ్యో ఇప్పుడు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కువ ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందా, అంత పెద్దదేనా, ఎక్కువ అయితే నువ్వు మరి ఇంకా ఎక్కువ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది కదా. అట్లా నీ ప్రొసీజర్స్ని, నీ ఆడిట్ ప్లాన్ని, స్ట్రాటజీని ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుందా అనేదాన్ని, ఎంతవరకు అవసరం అవుతుంది అనేది ఇంప్లికేషన్స్ని ఇవాల్యుయేట్ చేసి అవసరమైన ఏ యాక్షన్ అయితే అప్రాప్రియేట్ అనిపిస్తుందో ఆ యాక్షన్ తీసుకో. అంతే అండి. మనం ఎగ్జామ్లో రాసినప్పుడు టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ అనే రాస్తాం. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒకప్పుడు రిస్క్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ పర్ఫామ్ చేశాము, ఇప్పుడు ఇట్లా వచ్చేది ఇట్లా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పర్ఫామ్, ఇంత రాయము. టేక్ అప్రాప్రియేట్ యాక్షన్, టేక్ ద కరెక్ట్ యాక్షన్ రాసేస్తారు కొందరు. కరెక్ట్ అనే వర్డ్ లేమ్యాన్ టర్మ్స్ అండి. మీకు ఇలాంటి వర్డ్స్ రాస్తే మీకు పడే మార్క్స్ 25 to 30% పడతాయి. ఇప్పుడు ఎంసీక్యూలో ఉన్నది 30 మార్క్స్ ఉన్నాయి మీకు. తర్వాత 70లో మీరు చూడండి, ఈ 30లో మీరు ఒక 25 స్కోర్ చేస్తారు. ఇక్కడ మీకు ఇంకొక 25% మార్క్స్ పడ్డాయి అనుకోండి, ఎన్ని పడతాయండి? ఒకసారి పోనీ 30% మార్క్స్ స్కోర్ చేశారనుకున్నా కానీ 21 46 వస్తాయి మీకు. సో మీరు కీవర్డ్ మాత్రమే రాసి ఇక్కడ లేమన్ టర్మ్స్లో రాస్తే మీకు వచ్చే మార్క్స్ 40 to 50 మధ్యలోనే ఉంటాయి. అది కూడా ప్రొవైడెడ్ మీరు ఎంసీక్యూలో 25 మార్క్స్ స్కోర్ చేస్తే. ఇక్కడ 20 స్కోర్ చేస్తే 41 వస్తాయి. అంటే మీరు ఫెయిల్యూర్కి చాలా దగ్గరలో ఉంటారు. అందుకని చెప్పేసి మీరు రైటింగ్ స్కిల్ కూడా డెవలప్ చేయాలండి. చాలా మంది ఆడిటింగ్కి కోచింగ్ అవసరం లేదు అని అనుకుంటారు. ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇలా రాయాలని అనుకుంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ తోటి మాట్లాడాము, ఎఫెక్ట్ ఇవాల్యుయేట్ చేసి మేనేజ్మెంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిగాము, వాళ్ళు మేనేజ్మెంట్ ఇచ్చారా ఇవ్వలేదా, మనం లీగల్ యాక్షన్ తీసుకున్నాం, అదంతా పైన జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మరి నాన్ కంప్లైంట్ గురించి మనం ఎక్కడెక్కడ ఏం చెప్పాలి, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి అంటే యాజ్ సూన్ యాజ్ ప్రాక్టికబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాదండి, ప్రాక్టికబుల్ అనే వర్డ్ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నట్టు గుర్తుపెట్టుకోకూడదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే, బట్ ఇక్కడ ఈ వర్డింగ్ వేరుంది. సో ఏం చెప్పాలంటే నాన్ కంప్లైన్స్ ఇంటెన్షనల్ అండ్ మెటీరియల్ అయితేనే దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంటెన్షనల్ అంటే అర్థం ఏంటి? ఫ్రాడ్. మెటీరియల్ అంటే ఏంటి? నీ ఒపీనియన్ మారిపోతుంది. సో ఇంత పెద్దదైనప్పుడు మాత్రమే మీరు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి దాని గురించి చెప్పాలి. చిన్నవన్నీ మరీ అంత పెద్దోళ్ళ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఇంటెన్షనల్ అండ్ మెటీరియల్ అయినాయి, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి చెప్పాము, కానీ నీకేమనిపించింది అంటే అసలు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ దొంగనా కొడుకులు అనిపించింది అనుకోండి. దీనికి ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ నిన్న వేరే స్టాండర్డ్లో యూజ్ చేసిన ఎగ్జాంపుల్, మూవీ ఎగ్జాంపులే చెప్తాను. లక్కీ భాస్కర్ మూవీ ఉంది, అందులో ఫస్ట్ వాడికి ఫ్రాడ్ దొరుకుతుంది, వాడి పైన ఉన్న వాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తున్నారని అర్థమవుతుంది. లాస్ట్లో వాడు ఎస్కేప్ అవడం కోసం, ఇప్పుడు వాడు ఒక బ్యాంక్లో పనిచేస్తున్నాడు, వాడు ఒక మిడిల్ మేనేజ్మెంట్ ఎంప్లాయీ, వాడికి వాడు టాప్ మేనేజ్మెంట్ కూడా దొంగనా కొడుకులు అని అర్థమైంది. అప్పుడు వాడు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? ఆర్బీఐ దగ్గరికి వెళ్తాడు. ఎస్కేప్ అయ్యేటప్పుడు అలాగే కదా, వీళ్ళు ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో అలానే మనకు ఇఫ్ సస్పెక్ట్స్ దట్ ద మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఆర్ ఇంక్లూడెడ్, దెన్ హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ టు ద నెక్స్ట్ హయ్యర్ అథారిటీ. అంటే ఈ కేసులో అయితే అవుట్ సైడ్ ద ఎంటిటీ ఉన్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే అవుట్ సైడ్లో కూడా టాప్ మేనేజ్మెంట్లోనే, ఇప్పుడు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్లోనే ఒక సిఈఓ ఉంటాడు, ఒక సిఎఫ్ఓ ఉంటాడు, ఒక సిఎండి ఉంటాడు, మొత్తం ఒక బోర్డు ఉంటుంది. అలా కాకుండా ఆడిట్ కమిటీ ఉంటుంది, ఇంకా చాలా ఉంటారు. మీరు సిఈఓకి చెప్పారు, వాడే దొంగరాబడుతుందని తెలిసింది, వేరే వాడి దగ్గరికి వెళ్ళండి, ఆడిట్ కమిటీ దగ్గరికి వెళ్ళండి, అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఆడిట్ కమిటీ. అట్లా నెక్స్ట్ ఒకరికి కాకుండా వాళ్ళల్లోనే ఇంకా వేరే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ హయ్యర్ అథారిటీ ఉంటే. ఒకవేళ నెక్స్ట్ హయ్యర్ అథారిటీ లేరు, లేదంటే నేను చెప్పినా వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మరి ఇప్పుడు నువ్వేం చేయాలి అనే దాన్ని మళ్ళీ లీగల్ అడ్వైజే తీసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ కూడా పైన ఒక క్వశ్చన్ దగ్గర లీగల్ అడ్వైజే తీసుకున్నాము. ఎప్పుడు మేనేజ్మెంట్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, ఇంపాక్ట్ మెటీరియల్గా ఉంటే మరి ఏం చేయాలన్నది లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ కేసు, మేనేజ్మెంట్ హయ్యర్ అథారిటీ లేదు, లేదంటే ఉన్నోళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. సో ఇది వాళ్ళతోటి చెప్పే విషయం. దాని తర్వాత నీ రిపోర్ట్లో నువ్వేం చెప్పాలి? ఒకవేళ నాన్ కంప్లైన్స్ మెటీరియల్ ఎఫెక్ట్ ఉందనుకోండి, క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాము. ఒకవేళ సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ రాకుండా మేనేజ్మెంట్ లిమిటేషన్స్ ఇంపోజ్ చేశారు, అప్పుడు క్వాలిఫైడ్ అని డిస్క్లైమర్ ఇస్తాం. ఇక్కడ అడ్వర్స్ ఇవ్వడానికి లేదు, ఎందుకంటే అడ్వర్స్ ఇవ్వడానికి నీ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ లేదు కదా. సో నేను ఒపీనియన్ ఇవ్వను అని చెప్పొచ్చు. దాని తర్వాత వాళ్ళ తప్పు లేదండి, పరిస్థితులు ఇక్కడ కూడా చదివాం కదా, ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. లేదు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ పరిస్థితులు ఇన్ఫర్మేషన్ నీకు వచ్చేలాగా చేయట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏం ఎఫెక్ట్ ఉంది నీ ఒపీనియన్ మీద అనేది నువ్వు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అదే ఆన్సర్, ఇవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఒపీనియన్ ఇఫ్ ద నాన్ కంప్లైన్స్ ఇస్ డ్యూ టు
లిమిటేషన్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్, వాళ్ళు కావాలని చేయలేదు. ఓకేనా. ఇది తన రిపోర్ట్లో తను చేయాల్సింది. ఇక్కడ 3 రిపోర్టింగ్, ఒకటి దోస్ చార్జింగ్ గవర్నెన్స్, ఒకటి ఆడిటర్, ఇంకోటి రెగ్యులేటరీ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. ఇక్కడ చెప్పాను కదా ఆర్బీఐ వాళ్ళది. సో ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా అవుట్ సైడ్ పార్టీ ఎంటిటీకి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఏమన్నా చెప్పాల్సి ఉంటుందా అనేది మనము రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉందో చూసుకొని వాళ్ళకు కూడా మనం ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇదండి ఈ స్టాండర్డ్ కంప్లీట్గా. సో ఇప్పుడు స్టాండర్డ్ బుక్, నేను ఈ బుక్ నోట్స్ అయితే నేను మీకు శుభం కేశవాని సార్ నోట్స్ నుంచి తీసుకున్నాను. సో నేను పర్సనల్గా దాన్ని డివైడ్ అండ్ రూల్ చేసి ఐసీ స్టడీ మెటీరియల్లో కూడా ఏమన్నా కొంచెం 1-2 మిస్ అయితే వాటిని కూడా యాడ్ చేసి ఓన్ ఎగ్జాంపుల్స్ తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ చాలా మంది ఎయిర్ 1 CA వాళ్ళది కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ అని చెప్తున్నారు, కాబట్టి ఆ స్టాండర్డ్ నోట్స్ కూడా మొత్తం కవర్ అయిందా లేదా ఒకసారి రెఫర్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఎస్ఏ 250 కన్సిడరేషన్ ఆఫ్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో ఫస్ట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ చూడాలి, ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ చూడాలి. వాళ్ళ పర్సనల్ మిస్కాండక్ట్స్ అయితే అవసరం లేదు, ఓన్లీ కంపెనీలో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎఫెక్ట్ ఉన్నాయి మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. తర్వాత ఎంటిటీ ఆపరేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసిన తర్వాత ఇక్కడ ఒక మేనేజ్మెంట్ చేయాల్సిన పని ఏంటి, అన్ని కంప్లైంట్స్ కోసం అనేది చూస్తే మానిటర్ చేయాలి. మానిటర్ చేయడానికి లీగల్ అడ్వైజర్స్ని ఎంగేజ్ చేసుకోవాలి టు అసిస్ట్ ఇన్ మానిటరింగ్. ఇవి రెండు కలిపి మీరు ఒక దగ్గర పెట్టుకుంటే మీకు ఆబ్వియస్లీ బాగా గుర్తుంటుంది. దాని తర్వాత ఇంటర్నల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి 3 పాయింట్లు చెప్పాను. డెవలప్, పబ్లిసైజ్ అండ్ ఫాలో, ఎన్ష్యూర్ దే ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ మానిటర్ ద కంప్లైంట్స్. 3 పాయింట్లు కవర్ అయిపోయింది. దాని తర్వాత ఇంటర్నల్ కంట్రోల్ ఉందా లేదా, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ రెండింటిని డిజైన్ చేసి కరెక్ట్గా కంప్లై అవుతున్నాయి లేదా చూడాలి. రిజిస్టర్ ఆఫ్ ద లాస్ అండ్ రికార్డ్ ఆఫ్ ద కంప్లైంట్స్. చూసారా ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు మీకు ఈ తోక మిస్ అయ్యే అవకాశం ఉందండి మీకు ఎగ్జామ్లో. అందుకనే నేను రిజిస్టర్ అని పైన రాస్తాను, రికార్డ్ అని కింద రాస్తాను. అప్పుడు మీరు చదివినప్పుడు ఒక రిజిస్టర్ ఒక రికార్డు అని ఏవో రెండు ఉన్నాయని మీకు గుర్తొస్తుంది. సో ఆ పాయింట్ మీకు ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను అదే పనిగా అందుకే ఈ సిరీస్ పేరు డివైడ్ అండ్ రూల్ అని పెట్టాను. ఇట్లా డివైడ్ చేసామనుకోండి ఖచ్చితంగా ఆ పాయింట్ మన కంట్రోల్లో ఉంటుంది, తప్పుకొని పోయే సమస్య ఉండదు అనమాట. ఇది ఎక్స్ట్రా పాయింట్, బట్ ఈ ఇన్హరెంట్ లిమిటేషన్స్ జనరిక్ పాయింట్స్ అనమాట. ఎందుకు ఆడిటర్ ఎందుకు ఖచ్చితంగా 100% అప్లై అవుతున్నాయి లేదా వెరిఫై చేయలేదంటే ఎన్నో లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటన్నిటిని మనం కంప్లై చేయలేము. ఎందుకంటే ప్రతిదీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా ఉండదు. తర్వాత మేబీ దాంట్లో ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు అవి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. నిన్న స్టాండర్డ్లో చదివాం, ఫ్రాడ్ ఈస్ డిఫికల్ట్ దాన్ ఎర్రర్ టు ఐడెంటిఫై, అండ్ ఫ్రాడ్లో కూడా మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఈస్ డిఫికల్ట్ దాన్ ఎంప్లాయీ ఫ్రాడ్ అని చెప్పి చదివాము. తర్వాత అది అసలు నాన్ కంప్లైన్సా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది కోర్టు. నువ్వుగా ఓన్గా డిసైడ్ చేయలేవు. నీకు నాన్ కంప్లైన్స్ అనిపించుండొచ్చు, కానీ కోర్టు అదేం నాన్ కంప్లైన్స్ కాదు, ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ జడ్జిమెంట్ అని చెప్పి కోర్టు వదిలేయచ్చు. సో ఇలాంటి ఇన్హరెంట్ లిమిటేషన్స్ వల్ల మనము ఖచ్చితంగా చెప్పలేము ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఇక్కడ నేను మీకు చెప్పాను, హీ హాస్ టు అప్టైన్ 3 things. అప్టైన్ అని చెప్పాను, ఇక్కడ అన్ని కవర్ చేయలేదు, ఇక్కడ అప్టైన్ అని చెప్పాను, ఇక్కడ లాస్ట్లో రిక్వెస్ట్, ఇక్కడ కూడా అప్టైన్ అనేవాడు మీరు వాడుకోవచ్చు. రిటర్న్ రిప్రజెంటేషన్ ఏమేమి అప్లై అవుతున్నాయి, అవి ఎలా కంప్లై అవుతున్నాయి చదివామా. దాని తర్వాత అప్టైన్ సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆర్ట్ ఎవిడెన్స్ ఫర్ దోస్ లాస్ విచ్ హ్యావ్ డైరెక్ట్ అండ్ మెటీరియల్ ఎఫెక్ట్. డైరెక్ట్ అండ్ మెటీరియల్ ఎఫెక్ట్ లేని వాటి గురించి కొన్ని ప్రొసీజర్స్ ఒక ఐ ఇంక్వైరీ, ఇంకో ఐ ఇన్స్పెక్టింగ్ ద కరెస్పాండెన్స్ కవర్ అయ్యాయి. మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. దాని తర్వాత ఏమన్నా ఉంటే ఇక్కడ ఇది ఎక్స్ట్రా పాయింట్ ఉంది, నార్మల్ పాయింటే. లాస్ అండ్ రెగ్యులేషన్ డైరెక్ట్ ఎఫెక్ట్ లేని వాటి గురించి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఐడెంటిఫై చేయాలి అన్న మెటీరియల్ ఎఫెక్ట్ ఉందా లేదా, ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఎంటిటీ మొత్తం చూపించిందా లేదా, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా అవసరం అయితే మెటీరియల్ ఎఫెక్ట్ ఉందంటే క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వచ్చు. తర్వాత ఇండికేటర్స్, ఇక్కడ నేను చెప్పాను కదా అన్యూజువల్లో 3 పాయింట్స్ వస్తాయి. అన్యూజువల్లో ఏమేమి వస్తాయండి, ఒకటి లీగల్ అండ్ రిటైనర్షిప్ ఫీజు వస్తుందా. లాస్ అండ్ రెగ్యులేషన్ కాబట్టి ఇది లీగల్ అండ్ రిటైనర్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ విత్ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అని వస్తుందా, ఇదొకటి అయిపోయింది. దాని తర్వాత ఇంకోటి కూడా అన్యూజువల్ ఏదో చదివాము మనం, అన్యూజువల్ పేమెంట్ టు కన్సల్టెంట్స్ అని చదివాము, అన్స్పెసిఫైడ్ సర్వీస్. ఇది అన్స్పెసిఫైడ్, అన్యూజువల్ కాదు. ఇంకోటి ఏం చదివాము, ఇక్కడ కవర్ అయినట్లేదు, మేబీ ఆ పాయింట్ వీళ్ళు కవర్ చేయలేదేమో. మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉంది ఇండికేటర్స్లో అన్యూజువల్, ఇన్వెస్టిగేషన్, పేమెంట్, సేల్స్, పర్చేజ్, అన్యూజువల్ క్యాష్ పేమెంట్స్, బేరర్ చెక్స్. ఇవి రిటైనర్షిప్ ఫీజు. ఈ పాయింట్ చూడండి, ఎయిర్ 1 వాడి పాయింట్లో లేదు. ఇక్కడ ఏంటో ఉందా, నేను ఏమైనా మిస్ అయ్యానా, లేదు. ఇక్కడ వీళ్ళు ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చారు,
ఇది వాళ్ళు ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చారు. సో ఇట్లా చాలా ఉంటాయండి ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి ఎవరు రాయాలనేది ఒక 5 to 6 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ పెనాల్టీస్ ఇది ఒక పాయింట్. తర్వాత కన్సల్టెన్స్కి ఏమైనా అన్స్పెసిఫైడ్ ఇచ్చామో అదొక పాయింట్. సేల్స్ కమిషన్ ఏమైనా హై ఉందా లేదంటే పర్చేజ్ ఏమైనా లో ఉందా, ఇవి రెండు సేల్స్ అండ్ పర్చేజెస్ ఒక పాయింట్గా క్లబ్ చేసుకోమన్నాను. ఇక్కడ అన్యూజువల్లో మూడో పాయింట్ వచ్చేసి క్యాష్ పేమెంట్స్ ఏమైనా జరిగినాయో చూడాలి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏదన్నా ఉంది అన్నట్టు ఇది కూడా ఒక ఇండికేటర్ కదా. వాళ్ళ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా అసలు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసేలాగా లేదు, ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్. సో డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇందులో కామన్ పాయింట్స్ ఒక 5 ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకొని మిగిలినవి మీకు ఏ పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఇదిగో అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ టు ఆర్ ఇంప్రాపర్లీ రికార్డెడ్, అడ్వర్స్ మీడియా కామెంట్. ఓకే. దాని తర్వాత ఆడిటర్ ఎలాంటి ప్రొసెస్ పర్ఫామ్ చేయాలి ఏంటంటే, ఒకవేళ నాన్ కంప్లైన్స్ డిటెక్ట్ అయినప్పుడు మేనేజ్మెంట్కి మాట్లాడి తర్వాత వాళ్ళు ప్రాపర్గా సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ అనేది తీసుకోవాలి. మేనేజ్మెంట్ ఇవ్వకపోతే లీగల్ అడ్వైజ్ తీసుకోవాలి. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ మనకు ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అంతకంటే ఎక్కువ అంటే అది నీ ఒపీనియన్ మీద ఏం ఎఫెక్ట్ ఉంది అన్నది చూడాలి. దాని తర్వాత రిపోర్టింగ్, టీసీడబ్ల్యూజీకి ఏవైతే ఇంటెన్షనల్ అండ్ మెటీరియల్ అవుతాయో వాటి గురించి మాత్రమే కంప్లై చేయాలి. ఇక్కడ వీళ్ళు వేరే వర్డింగ్ వాడారు, వాళ్ళు వేరే వాడు. ఇది యాజ్ సూన్ యాజ్ ప్రాక్టికబుల్ అయితే ఇక్కడ ఉంది, ఇంటెన్షనల్ మెటీరియల్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. వెంటనే కమ్యూనికేట్ చేయాలి. ఈ పాయింట్ శుభం కేశవ్ అనే సబ్జెక్ట్లో లేదు, ఎందుకంటే జనరిక్ పాయింట్. మీరు ఇలా రాసుకుంటూ పోతే ఎంతైనా ఉంటుందండి. అందుకే నేను చెప్పేది ప్రతిదీ మనం యాజ్ ఇట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు పట్టలేము. సో కొంచెం ఓన్ స్కిల్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. మేనేజ్మెంటే ఇన్వాల్వ్ అయ్యింది అన్నప్పుడు నెక్స్ట్ హైయర్ అథారిటీకి ఇవ్వాలి. నెక్స్ట్ హైయర్ అథారిటీ లేదు లేదంటే వాళ్ళు మీ మాట వినరు అంటే లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. దాని తర్వాత ఆడిటర్ రిపోర్ట్లో మెటీరియల్ ఎఫెక్ట్ ఉంది అంటే క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వండి. లేదంటే మేనేజ్మెంట్ మీకు ప్రాపర్గా పని చేసుకుని లేదా ప్రీక్లూడెడ్ అంటే స్టాప్డ్ అనే మీనింగ్ వస్తుంది. హౌ దే విల్ స్టాప్ అండి బై పుట్టింగ్ సో మెనీ లిమిటేషన్స్. అలాంటి లిమిటేషన్స్ ఉన్నప్పుడు క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ ఇస్తాము. లేదా అదేం వాళ్ళ తప్పేం లేదు వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు అన్నప్పుడు ఇవాల్యుయేట్ ద ఎఫెక్ట్ అని ఇస్తాము. ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ లేదు, శుభం కేశవ్ అనే సబ్జెక్ట్లో ఆయన కవర్ చేశారు. సో అట్లా డిఫరెంట్ ఉంటాయి ఇవాల్యుయేట్ చేయాలి అనేది. ఇక్కడ ఏంటంటే ఇవాల్యుయేట్ చేయడం అనేది రిపోర్ట్లో ఎలాగా మ్యాటర్ అవుతుంది అది కాదు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఈ పాయింట్ ఇవ్వలేదు. బట్ ఈ పాయింట్ రాస్తే తప్పేమీ కాదు, డిపెండ్స్ ఆన్ ద టైం. మీకు టైం అవైలబుల్ ఉంటే అది ఒక 6 మార్క్స్ క్వశ్చన్ అయితే మీరు అలాంటివన్నీ రాసినా కానీ బాగానే ఉంటుంది. దాని తర్వాత అవుట్ సైడ్ ఎంటిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందో మీరు చూసుకోవాలి. సో ఇవి అన్ని పాయింట్స్ మనకు కవర్ అయిపోయినాయి. ఎయిర్1 బుక్లోంచి కవర్ అయిపోయినాయి, శుభం కేశవ్ బుక్ అయింది. అండ్ కొన్ని పాయింట్స్ నేను ఎందుకు ఐసీ స్టడీ మెటీరియల్ నుంచి కూడా ఇచ్చాను. సో మీకు ఏమన్నా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏమైనా చేంజెస్ కావాలన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి వీడియోని, కొంచెం రీచ్ పెరుగుతుంది, చాలా మందికి తెలుస్తుంది, అది మాకు మోటివేటింగ్గా హెల్ప్ అవుతుంది. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. కొంచెం ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అందరూ బిజీగా ఉండాలని నాకు తెలుస్తుంది. కానీ వన్స్ నేను చెప్తున్నాను October 15 అప్రాక్సిమేట్గా రిజల్ట్ అనుకున్నాను. మేబీ అక్టోబర్ మంత్లో వస్తుంది ఎప్పుడో ఒకసారి. దాని తర్వాత నేను ఆడిటింగ్తో పాటు ఎఫ్ఆర్ కానీ ఏఎస్ఎం కానీ ఒక సబ్జెక్ట్ నేను తీసుకుంటాను, ఇంకో సబ్జెక్ట్ మా వైఫ్ తీసుకుంటారు. మేము ఇద్దరం తీసుకొని మొత్తం గ్రూప్ 1కి ఒక కన్సాలిడేటెడ్ సోర్స్ మన తెలుగు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. చూడాలి, ఏదైనా మీకు లైక్ గైడ్ చేయడానికి ఏదైనా మెంటర్షిప్ లాంటి ప్రోగ్రామ్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. బట్ ఆబ్వియస్లీ లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటాము. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ముందు నుంచి అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళకే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో కైండ్లీ షో యువర్ లవ్ అండ్ అఫెక్షన్ బై సబ్స్క్రైబింగ్ ద ఛానల్. థ్యాంక్ యూ.